శ్రీకాళహస్తి శివయ్య సేవాభాగ్యం ఎవరికో ఆశల పల్లకిలో తెలుగు తమ్ముళ్లు చైర్మన్ అభ్యర్థి ఎంపిక కత్తిమీద సామే. జాతీయ స్థాయిలో రాహుకేతు క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం ధర్మకర్తల మండలి ఎంపిక జరగనున్న ప్రచారంతో తెలుగు తమ్ముళ్ల కూటమి నాయకులు ఆశతో ఎదురుచూస్తున్నారు. ఏడాదికి 200 కోట్ల రూపాయలు ఆదాయం కలిగిన ఈ ఆలయానికి ధర్మకర్తల మండలి పదవి ఎంపిక అంటే ఆషామాషీ కాదు. దేశవ్యాప్తంగా ఎంతోమంది రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. అటువంటి ప్రాముఖ్యత కలిగిన ఆలయానికి ధర్మకర్తలి మండలిని నియమించడం, చైర్మన్ అభ్యర్థిని ప్రకటించడం కత్తి మీద సామే అవుతుంది. అయినా కూడా వారంలో పాలక మండలి వస్తుందని ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి 2 రోజుల క్రితం ప్రకటించారు. రాజకీయ చతురత, అధిష్టాన వర్గంలో ఎదురులేని బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ధర్మకర్త ఎంపికలో ఆచితూచి నిర్ణయం తీసుకునేవారు. దీనివల్ల కొన్నిసార్లు ఆలస్యం కూడా జరిగింది. నాయకుల్లో అసమ్మతి ఉన్నా బయటకు చెప్పలేని స్థితి ఆనాటిది. అందరినీ సమన్వయపరచడం, ఏకాభిప్రాయం సాధించడం అంత సాధ్యమైన విషయం కాదు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన బొజ్జల సుధీర్ రెడ్డి ధర్మకర్తల మండలి విషయంలో నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో తన అడుగుజాడలు నడిచిన వెంట ఉండి అక్రమ కేసులు పెట్టించుకొని జైలుకు వెళ్లిన మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ చెంచయ్య నాయుడు పేరును దగ్గరకు తీసుకెళ్లినట్లు సమాచారం. స్థానికంగా కూడా కాబోయే పాలక మండలి అధ్యక్షుని చెంచయ్య నాయుడు పేరు ప్రచారం జరుగుతుంది. ఇవి కాకుండా కొందరి పేర్లు తెరపైకి వచ్చాయి. ఎవరిని ఎంపిక చేయాలి అనేది ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 3 పార్టీల నాయకులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా జనసేన పార్టీ నాయకత్వం కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి చైర్మన్ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. బీజేపీ నుండి కొంతమంది సభ్యులు కూడా ఉండే అవకాశం గతంలో లాగా కాకుండా నేరుగా ముఖ్యమంత్రితో, ఇతర మంత్రులు, సీనియర్లతో సత్సంబంధాలు కలిగిన నాయకులు ఎంతోమంది ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి వైసీపీ దౌర్జన్యాలు ఎదిరించి అనవసరంగా కేసులు పెట్టించుకొని భార్య పిల్లలను వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకున్న వారు పదవులను ఆశించడం సహజం. అయితే సామాజిక సమీకరణలు, బీజేపీ, జనసేనలకు అవకాశం ఇవ్వడం, త్యాగాలు చేయాల్సి రావడం లాంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతానికి కాకపోయినా మరోసారి అవకాశం కల్పిస్తామని భరోసా ఇవ్వాల్సి ఉంటుంది. దేవస్థానం ధర్మకర్తల మండలితో పాటు శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ, పట్టణ సహకార బ్యాంక్, సహకార పాల సొసైటీ పదవులు స్థానికంగా ఉన్నాయి. ఇప్పటికే కొందరికి రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లో పదవులు లభించాయి. మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగితే మరికొందరికి అవకాశం వస్తుంది. అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని ధర్మకర్తల మండలి అధ్యక్ష పదవిని బోర్డు సభ్యులను నియమించాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో కూడా ఆలయం గుర్తింపు పొందడం వల్ల ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం రావచ్చు. గత ప్రభుత్వంలో లాగా కాకుండా హుండీ ఆదాయంపై ఆధారపడకుండా దాతలను సంప్రదించి విరాళాల ద్వారా అభివృద్ధి పనులు చేయించి ఆలయంలో అవినీతి అక్రమాలకు అవకాశం లేకుండా చేసే ధర్మకర్తల మండలి కోసం భక్తులు వాయుదీపాలతో ఎదురు చూస్తున్నారు.